నమస్తే, నేను సతీష్, సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో గుడ్ మార్నింగ్ ధర్మవరంతో మోస్ట్ పాపులర్ ఎమ్మెల్యే అయినటువంటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. గుడ్ ఈవినింగ్ కృష్ణ. చాలామంది ఎమ్మెల్యేస్, కొందరు క్లాస్ ఎమ్మెల్యేస్, కొందరు మాస్ ఎమ్మెల్యేస్ ఉంటే మీరు రెండు కలిపి ఉన్నట్టుంటారు. ఒరిజినల్గా క్లాసా మాసా? రెండున్నా మా వయసుకు తగ్గట్టు, అంతే. వయసుకు తగ్గట్టుగా అలా క్లాసు మాసు రెండు అట్లా చదువుకున్నాము. ఇట్లా రాజకీయాల్లోకి రెండు వచ్చినాం కాబట్టి రెండు కలవాలి, అంతే. రాజకీయాలకి రావాలని వచ్చారా, రావాల్సి వచ్చిందన్న? మోజు మీద ఏం రాలేదన్న. అనుకోకునే పరిస్థితులలో మొదటి నుంచి మా నాన్నగారు కానీ వీళ్ళు కానీ రాజకీయాలకు దూరంగానే పెట్టారు నన్ను. వద్దు, దీనికి వద్దు అని చెప్పేసి. చదువు కూడా ఎక్కడో దూరంగా చదివిపించి దీనికి సంబంధం లేకుండా చదివించిన. మా నాన్న అకాలంగా మర్డర్ కావడం, చనిపోవడము, దాంతో అదే టైంలో మా చిన్నాన్న ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే సబ్ జైల్లో ఉండడము, రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఈ ధర్మవరం కాన్స్టిట్యున్సీకి లోకల్ బాడీస్ వస్తుంటే హ్యాస్ టు టేక్ కేర్ అని చెప్పడం. దీనిలో మా నాన్న చనిపోయినప్పటికీ ఉన్నా కానీ నేను వచ్చేవాడిని కాదు రాజకీయాల్లో, చనిపోకుండా ఉన్నా కానీ. మా చిన్న జైల్లో ఉన్నా కానీ ఇమ్మీడియట్గా అతనే సక్సెసర్గా తీసుకునేవాడు కాబట్టి వచ్చేవాడిని కాదు. ఈ రెండు సందర్భాల్లో లోకల్ బాడీస్ అప్పుడు మూడోసారి రావడం జరిగింది. సో నన్ను మొదటి నుంచి నాకు ఆ కుటుంబంతో ఉన్న సంబంధం మేరకు నువ్వు వెళ్ళు, చదువుకున్నవానివి అని చెప్పేసి ధర్మవరం పంపించడం జరిగింది. ఆ విధంగా ఫోర్స్ఫుల్గా రావడం జరిగింది. ఫోర్స్ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాషన్గా నేను ఆ పాలిటిక్స్ని తీసుకొని చేయడం జరుగుతుంది. జనరల్గా మీ మీద కూడా ఒక ఫ్యాక్షన్ ముద్ర వేస్తూ ఉంటారు. అసలు మీ అలాంటి లేదు కదా, అసలు ఎడ్యుకేషన్కి ఇంప్రెషన్కి అసలు సంబంధం ఉన్నట్లే. సంబంధమే లేదు. నేను నా ఎడ్యుకేషన్, నా ఇంజనీరింగ్ కోయంబత్తూర్ దగ్గర సత్యమంగళం ఫారెస్ట్లో అక్కడ చదివినారు. ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత యూకేలో చదివాను ఒక 2 years. ఇంతకుముందు అయితే ఫ్యాక్షనిస్ట్ అన్నా ఇంకోటన్నా ఒక భయం ఉంటాండే, ఇంకోటో చూస్తుంటారు. ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నారు. అంటే తన కెరీర్లో కావచ్చు, తన కుటుంబంలో కావచ్చు, ఒక ఇన్సెక్యూర్డ్ లైఫ్గా, ఒక ఇబ్బందికరమైన జీవితంగా లైఫ్ స్టైల్ ఒక మారిపోయింది. మనం స్థితప్రజ్ఞతతో ఉండి మన ఆలోచన విధానం, మన ధోరణితో మార్పు చేసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్యాక్షన్కి దూరంగా ఉండొచ్చు. యూ కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. అంటే నీ ప్రజలకు, నీకు కావాల్సిన వాళ్ళకు కూడా నువ్వు సాయం, న్యాయం చేయడానికి వీలవుతుంది. సార్, రాజశేఖర రెడ్డి గారితో మీ అటాచ్మెంట్ ఎలా ఉండేది? ఎందుకు మిమ్మల్ని పికప్ చేశారు? ఎప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారితో కానీ కుటుంబంతో? మా ఫ్యామిలీకి ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో మాకు దగ్గర. మా తిమ్మంపల్లి అనే ఊరు ఎల్లనూరు మండలంకి వస్తుంది. డాక్టర్గా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒక ఇదిగా ఫీల్ అయ్యేది, ఒక లైక్ మైండెడ్ పీపుల్గా ఉండేవాళ్ళు. సో మేమంతా ఒక వర్గంగా ఉండేవాళ్ళం. 1994లో మాకు టికెట్ రావడంలో, అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ రాజకీయాల రీత్యా మాకు టికెట్ రాలే. మాకు టికెట్ రానప్పటికీ కూడా వైఎస్ రాజారెడ్డి గారు ధర్మవరంలో వచ్చి ఆయన మా కోసం తిరగడం జరిగింది. కాంగ్రెస్ ఒక సైడ్ ఉన్నా కూడా ఆయన తిరగడం జరిగింది, మా కోసం తిరగడం జరిగింది, మా కోసం రాజకీయం చేయడం జరిగింది అక్కడ. సో అప్పుడు టు బీ హానెస్ట్ 99లో కాంగ్రెస్లో గెలిచి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా కావడం. మొదటి నుంచి ఆయన గుంపు, ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోయేవాళ్ళం, ఆయనతో పాటు తిరిగేవాళ్ళం, అట్లా బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే నాన్న చనిపోయినాడో 2006లో, 2004లో వి కంటెస్టెడ్ ఫ్రమ్ తాడిపత్రి ఫ్రమ్ టీడీపీ. మాకు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జేసీ ఫ్యామిలీతో మా శత్రుత్వం అండి. నాకు ఇంకెవరితోనూ మా ఫ్యామిలీకి శత్రుత్వం లేదు, ఏం లేదు. సో 2004లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి ఆ ఫ్యామిలీని అనే ఒక కసితో మేము అక్కడ నిలబడడం జరిగింది. 2006లో మళ్ళీ మేము పార్టీలోకి రాజశేఖర్ గారు ఆహ్వానించడం, మళ్ళీ మేము వస్తున్నామన్న సందర్భంలో వీళ్ళు వస్తే మళ్ళీ వైఎస్ఆర్కి మళ్ళీ దగ్గర అవుతారు, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ క్రైమ్ జరగడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఉన్నాను. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సార్ ఇట్లా తప్పు జరిగిపోయింది, మీ ఫ్యామిలీని నేను కాపాడుకోలేకపోయినాననే ఒక ఉద్దేశంతో మళ్ళీ తీసి నన్ను పార్టీలోకి ఆహ్వానించి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఆ సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గెటాన్. సో యాక్చువల్లీ ఎమ్మెల్యే కాకుండా పొలిటికల్ లైఫ్ లేకపోతే రిలయన్స్లో జాబ్ చేస్తుండేవాడిని అండి, అంతకంటే వేరేదేం లేదు. రిలయన్స్లో జాబ్ చేస్తుండేవాడిని. మా నాన్న న్యాచురల్ డెత్ చనిపోయినా కూడా నేను జాబ్లోనే ఉండేవాడిని. ఒక బలవంతమైన పరిణామం మధ్య మేము పిల్లలు రావడం జరిగింది. 2009లో కంటెస్ట్ కావడం జరిగింది. 2009లో 19,000 మెజార్టీతో ధర్మవరంలో గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి సపోర్ట్తో, రాజశేఖర రెడ్డి ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీతో బాండింగ్ వల్ల మీరు ఆల్మోస్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు. అలాంటి రాజశేఖర రెడ్డి మీరు మొదటిసారి ఎమ్మెల్యేని కొద్ది రోజుల్లోనే చనిపోయినట్టు పరిస్థితుంది. ఆ తర్వాత ఏమనిపించింది మరి మీ అంత పెద్ద బిగ్ వ్యాక్యూమ్ అండి? అరే ఏంద్రా ఇట్లయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి షాక్.
మాలాంటి యంగర్ జనరేషన్ అరౌండ్ మేము ఎమ్మెల్యేస్లోనే ఒక 120 మెంబర్స్ ఉంటుంది యంగర్ జనరేషన్, ఎస్పెషల్ ప్రకాశం, గుంటూరు ఇక్కడ అంతా యంగ్స్టర్స్ వచ్చినారు. ఎందుకో మేబీ ఆ గ్యాప్ తగ్గేయాలని ఉద్దేశం ఏమో కానీ సీఎం గారు అందరినీ సెకండ్ టైం యంగ్స్టర్స్ని తీసుకొని వచ్చాడు. యంగ్స్టర్స్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అందరికీ ఒక బ్లాంక్, అరే ఏమైపోతుంది. ఎందుకంటే మాకు అధిష్టానం అంటే ఏదో తెలియదు. ఢిల్లీకి ఎప్పుడు పోలే, ఢిల్లీలో టికెట్ ఎప్పుడు అడగలే, ఢిల్లీ మొహాలు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకోటి తెలియదు నాకు. రాజశేఖర రెడ్డి గారు తప్ప నాకు ఇంకోటి తెలియదు. అలాంటిది ఒక హెడ్ పోయిన తర్వాత అసలు ఏందిరా, ఏం చేయాలా, ఎవడు మన గురించి చూసేది, ఎవడు మన గురించి, వాట్స్ ద సిస్టమ్ అని చెప్పేసి మనకు లాబీలు లేవు, చెప్పుకోవడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇట్స్ రియల్లీ సెట్ బ్యాక్ యాజ్ ఏ స్టేట్. రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎలా అంటే 40 సంవత్సరాలు పాలకపక్షం ప్రతిపక్షం రెండిట్లోనూ తన చుట్టే తిప్పుకున్నాడు. నేను అదే అంటున్నాను, ఒక లీడర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ లీడర్ లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం విడిపోయింది. సో ఈ రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ చాలా క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ అలా కనిపిస్తుందా? ఆయన ఆయనన్నా పాపం ఆయనకి అధిష్టానం ఉండి కొద్దిగా అటు ఇటు ఆలోచించిపోతాడు. కానీ హీజ్ యాజ్ అన్ ఇండివిజువల్ హీజ్ అ గ్రేట్ క్యారెక్టర్. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రతిపక్షాలకు కావచ్చు, మా పార్టీలో వాళ్ళకి కావచ్చు. ఏంటిది అని ఒక 36 ఏళ్ళ వయసులో తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టాలని అంటే నేను చెప్పిన మాట కోసం పోవాలని చెప్పేసి హీ నో ది కాన్సిక్వెన్సెస్. కేసులో ఇరికిస్తారని తెలుసు, పెడతారని చెప్పు, జైల్లో పెడతారని చెప్పు, అయినా కానీ లేదు నేను చెప్పిన మాట కోసం వచ్చి 2 సీట్లతో మొదలైన తన ప్రస్థానం 151 సీట్ల వరకు పోయిందంటే అంత ఈజీగా ఏం రాలేదండి. హ్యూమిలియేషన్స్, ఆస్తులు అటాచ్ చేసినాడు, జైల్లో పోయినారు, హ్యూమిలియేషన్స్, పర్సనల్గా డ్యామేజ్ చేసినారు, ఇతని క్యారెక్టర్ని బ్యాడ్ చేసేది అన్నిటినీ తట్టుకొని 2 సీట్ల నుంచి మొదలుపెట్టి 66 సీట్లకు వచ్చి తర్వాత 151 సీట్లకు వచ్చి, దట్స్ రీజన్ వై నాట్ 175 అంటే ఎస్ వై నాట్ 175 ఆశించడంలో తప్పు లేదు కదా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో వై నాట్ 175 అని చెప్పేవాడు లేడు. ఎందుకంటే 175 చోట్ల కంటెస్ట్ చేసేవాడే లేడు. అలాంటప్పుడు నేను కంటెస్ట్ చేస్తున్నాడు వై నాట్ 175. ఇప్పుడు నా టార్గెట్ 10 కిలోమీటర్ల కంటే నేను 10 కిలోమీటర్లు ఉరుకుతానని నాకు నమ్మకం. వీళ్ళు 10 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకోలే, 5 కిలోమీటర్లే టార్గెట్ పెట్టుకున్నాడు చంద్రబాబు. సో నేను 10 కిలోమీటర్లు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రీచ్ అయితే నమ్మకం ఉంది నాకు. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గ్రేట్ క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డితో మీకు ఇంతకుముందు పరిచయం ఉందా లేదా ఈ పార్టీలోకి వచ్చినప్పుడైనా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్తో నడవాలనిపించింది? జగన్మోహన్ రెడ్డితో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే 2006లో రాజకీయాల్లోకి వస్తే 2006 అప్పుడు ఆయన పర్సనల్గా కలవడం జరిగింది. అంతవరకు రాజశేఖర రెడ్డి గారే కదా, ఆయన అప్పటికి ఎంపీ కాలే జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మాకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్స్తో పులిందులో మేమంతా పోయి కలవడం జరిగింది. దాని తర్వాత రెగ్యులర్గా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా మేము రెగ్యులర్గానే ఆయనతో తిరిగే వాళ్ళము. అన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నీ కూడా తిరగడం జరిగింది. మొదటి నుంచి కూడా మాకు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అంటే మీరు రెండోసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు చేస్తున్నారు, కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రానంత పాపులారిటీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక కార్యక్రమం ద్వారా వచ్చింది. ఎందుకని అది ఇప్పుడు యాక్చువల్ అధికార పార్టీలో ఉన్నప్పుడు అలా ఇంటింటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? అంటే అది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళేవానండి. ఏమంటే అప్పుడు నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా సోషల్ మీడియా ఇంత పెద్ద వైబ్ లేదు అప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా వైపు ఉంది. అప్పుడు కూడా నేను మాట్లాడే మాటలు వినపడేవి కాదేమో, ఈ మైక్ పెట్టిన తర్వాత అందరికీ వినపడడం మొదలుపెట్టింది. మా దానిలో అమ్మ అబ్బా అనేది, అరే ఇలా పలకరిస్తారా ఎమ్మెల్యేలు, ఇలా వస్తారా, ఇలా పలకరిస్తారా అనేది కొత్తగా వింతగా కనపడిందేమో. మా ధర్మవరంలోకి అయితే పాతే, నాకు పాతే. మా వాళ్ళు అంటారు కానీ ఈ సోషల్ మీడియాలో సరిపోని వాళ్ళు ఇట్లా చూడు అదే మనకి ఇట్లా చేస్తున్నాడు ఇది ఇదని. నాదంతా లైవ్లోనే ఉంటుంది, మనం తగ్గించేది లేదు, వితిన్ సెకండ్స్లోనే వస్తూ ఉంటుంది. దాంట్లో తప్పు ఉన్నా కానీ వీళ్ళు పట్టుకుంటా అంటారు. మనం పోయినప్పుడు కూడా అక్క పెద్దమ్మ చిన్నమ్మ ఈ మాటలే అలవాటు నాకు, అట్లే మాట్లాడుతూ పోతాము. సో నాకు పెద్ద కొత్త ఏం కాదు అది. ఒక ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో ఎవడు లేని వాళ్ళకు ప్రభుత్వం నుంచి మనం ఉన్నాము అని ఒక నమ్మకం అని. సో నా గుడ్ మార్నింగ్ అనే ధర్మవరంలో నాకు మోర్ రిఫైన్డ్గా ఎందుకు ప్రజలకు అంత హెల్ప్ చేసే దానికి ఒక అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ ది సిస్టమ్. ఇది అంత సిస్టమ్ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు అంత నీట్గా తీసుకొచ్చారు. ఒక ఇంటికి పోతేనే ఏం లేవు అంటే వాడు నాకు పెన్షన్ రాలేదంటే ఎందుకు రాలేదంటే కొడితే ఉంటాడు, వాడు ఆధార్ కార్డు మార్పించుకుంటాడు, ఆడో వయసు 60 పెంచుకుంటాడు. ఎందుకు పెంచుకున్నావు అంటే ఏదో ఇయర్ అవుతాడు, తప్పు కదమ్మా అంటే అప్పుడు సైలెంట్ అవుతాడు. కొంతమంది కర్ణాటకలో మార్పించుకుంటారు. నా దాంట్లో ప్రతి కేసులలోనే ఉంటుంది, కొడితేనే ఆధార్ హిస్టరీ వస్తుంది, ఎందుకు పోయిందంటే మళ్ళీ క్వైట్ అవుతారు. సో అదే లేదనుకో దాన్ని పట్టుకొని గీకి పెడతాడు.
సో అంత బ్యూటిఫుల్ సిస్టమ్ సీఎం గారు ఇచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ రోజుతో ఆగదు, రేపటితో ముగియదు, పోతూనే ఉంటా అంటే అది ఒక రోజు కాకుండా ఒకటి చేసుకుంటూ పోతుంటాం. సరే, ఈ మధ్య మీది ఒక వీడియో బాగా పాపులర్ అయింది. ఆ పిల్లలు ఏది అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లి ఇదా? సెల్ ఫోన్ లో కాదరా గేమ్ ఆడమనేది, గ్రౌండ్ లో గేమ్. ఏంటి సార్, ఏ సందర్భంలో జరిగింది ఇది? ఎందుకు నేను ముదుగుప మండలం హెడ్ క్వార్టర్స్లో గుడ్ మార్నింగ్ వెళ్ళా. గుడ్ మార్నింగ్ వెళ్ళినప్పుడు మామూలు పిల్లోళ్ళని అందరినీ ఏ పిల్లోడు కనపన్నా నేను ఫస్ట్ అడిగేది, పిల్లోడు కానీ పాప కానీ ఎవరైనా కానీ ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని. సో ఈ పిల్లోని దగ్గరికి పోయినప్పుడు ఏమైందంటే ఆ పర్సనాలిటీ అంతా కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉండి ఇట్లా పైకి కట్టుకొని ఉంటున్నాడు, దాంతో బాగా లావుగా కనపన్నాడు. జోవిలో ఒక మైక్ పెట్టుకున్నాడు, మామూలు డాంగిల్స్ ఉంటాయి కదా, అది తీసాను. ఏరా గేమ్స్ ఆడవంటే, అంటే పిల్లల యొక్క ఆలోచన చూడు, గేమ్స్ అంటే వీడియో గేమ్సే తప్ప మామూలు గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి ఏం ఆలోచన లేదనమాట. సో ఇది చెప్పినాడు, అది కాదరా తిరగలరా ఇది అని చెప్పి. నేను స్కూళ్ళలో కూడా అంటుంటా, మీరు స్కూళ్ళలో అందరు పోయినప్పుడు కూడా గుడ్ మార్నింగ్లో కూడా చదువుతున్నారని అడిగిన తర్వాత ఎవరు అల్లరి చేస్తారని అడుగుతా, అల్లరి చేసినోడికే చాక్లెట్లు ఎక్కువ ఇచ్చిపోతా. అల్లరి చేయాలి, ఆ వయసులో అల్లరి చేయక ఇంకెప్పుడు చేస్తారు? ఇంటికి పోయినారు అనుకో, అన్నం తినేటప్పటి నుంచి ఇంక వీడియో గేమ్ పెట్టుకునే తింటా అంటారు. ఎప్పుడు చూసినా అదే లైఫ్ అంతా అలా అయిపోయింది. సో మెకానికల్గా అయిపోయింది అనమాట, అంతా కంప్యూటర్లో వాడిపోయి ప్రాక్టికల్గా ఫ్రెండ్స్ని కలిసేది లేదు, ఆడుకుండేది లేదు, ఇది లేదనమాట. సో దాన్ని ఉద్దేశించి సో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన ఈ చేంజెస్ ప్రాక్టికల్గా ప్రజలకి కన్వే అవుతున్నాయా, అర్థం చేసుకుంటున్నారా? ఎందుకంటే విపరీతమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మీద. కానీ ఈ ట్యాబ్లు స్కామ్ అంటారు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనగానే తెలుగు భాషను చంపేస్తున్నారు అంటారు. ఈ నాడు నేడు కూడా ఒక స్కామ్ అని చెప్తా ఉంటారు అపోజిషన్. సో అది ప్రాక్టికల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ పిల్లలు ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, విద్యా వ్యవస్థ మీద సమూలమైన మార్పులు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుని వచ్చినది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. స్కూల్స్ పోయినా కానీ వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, అన్నీ కానీ నేను ప్రతి స్కూల్లోనూ వెళ్తా ఉంటాను. నాడు నేడులో ఫుడ్ విషయంలో నీకు న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా ఉండాలి, ఏ ఫుడ్ అయితే గ్రోత్ ఉంటుంది, ఇట్స్ బ్రెయిన్ పెరగడానికి కావచ్చు, ఫిజికల్గా పెరగడానికి, అంత క్యాలిక్యులేటివ్గా తీసుకున్న ముఖ్యమంత్రి కానీ, అంత దగ్గరగా ఉన్న ఆలోచించిన ముఖ్యమంత్రి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా జగన్మామయ్య అంతగా వెళ్ళిపోయిందంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, తపన పడుతున్నాడు. వెంకటరామరెడ్డి పొద్దున్నే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఏ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి వెరిఫై చేసుకోవడానికి వెళ్తారు. ధర్మవరం పాలిట దావూద్గా మారిపోయాడని చెప్పి ఒక బిరుదు ఇచ్చారు మీకు. ఈ రోజు కాదు నేను చేసేది, మరి అంతకుముందు చేస్తున్నాను కదా, అప్పుడు కూడా చేసిండాలి కదా. ఈ సోషల్ మీడియాలో నాది చూసి నాది మాట్లాడి రావడం వల్ల ఈరోజు మాకు ఎట్లా తయారైందంటే, మా ధర్మవరంలో నాకు నలుగురు ఉన్నారు, టీడీపీ, బీజేపీ, జనసేన, ఇంకెవరెవరో ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే నాలాంటివి ఏదో ఇంటింటికి పోయి అమ్మ నాన్న బాగున్నావు ఇతను చూసి ఏడుపు, నన్ను చూసి ఏడుపు. నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశాను, వీళ్ళకి చెప్పాను. మీలో అప్పుడు చెప్పా, మళ్ళీ దీనిలో చెప్పొచ్చో తెలియదో కానీ, ఒకడికి పుట్టినోడు ఎవడైనా కావచ్చు, నేను పలానా చోట కబ్జా చేసినానని ఒక్క రైతుతో కానీ ఇంకోటితో కానీ చెప్పిండి అని చెప్పాను. సోలార్ ఏదో అని చెప్పేసి ఆంధ్రజ్యోతి 106 ఎకరాలు సోలార్ భూములు లాగేసుకోవడం కదా. నేను విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్తో చెప్పాను. అదే లాగేసుకోవడం ఏముంటుంది, రికార్డు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. 2015లో సోలార్ వాళ్ళు యాక్మీ అనే కంపెనీ మా ధర్మవరంలో పెట్టడానికి వస్తే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సూరి 4 కోట్ల డబ్బులు అడిగింటే వాళ్ళు ఖాళీ చేసి రాత్రి సర్దుకొని కంప చెట్లు కూడా తీపియడానికి వీలు లేకుండా చేసింటే వెళ్ళిపోయినారు. మరి 2015లో ఎందుకు పోయిందనేది కూడా రాయాలి కదా వీళ్ళు. నేను కొన్ని ఖాళీగా వాడు ఎందుకు పెట్టినాడో కూడా రాయాలి కదా, వాని భూమిని. అది రాయలే. 4 కోట్లు వాడవలసింది. తర్వాత 8 years తర్వాత ఒక అతను కొంటే రైతుల దగ్గర నుంచి కంపెనీ కొనింది, కంపెనీ నుంచి ఇంకోటి కొన్నాడు, ఇంకోని దగ్గర నుంచి నేను కొన్నా. అంటే ప్రైవేట్ భూములు కొనడం కూడా తప్ప? ఓన్లీ కొంటే చంద్రబాబు నాయుడు గారు కొనాలా, లేకుంటే రామోజీకి 2000 ఎకరాలు ఉన్నాయే, గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ పెట్టుకొని ఉన్నాడు కదా దాంట్లో. నేను ప్రైవేట్ ల్యాండ్ కొన్న దాంట్లో తప్పేముంది? నేను ఒకవేళ కబ్జా చేసినాను అంటే ఒక్కడన్నా వచ్చి ఒక్క అడుగన్నా కబ్జా చేసినట్టు. మా ఊర్లో 15 అడుగులు 20 అడుగులు రోడ్లే ఉంటాయి. ఉన్న దానిలో కాలువ మీదే సగం ఇల్లు కట్టుకుంటాడు. ఇంకా దాంట్లో నేను కబ్జా చేసేది ఏముంటుంది? ఈరోజు కాదు, చేతగానోళ్ళు, పనికిమాల కూతలు తప్ప వేరేది ఏందే కాదు. ఒకవైపు పరిటాల శ్రీరామ్ వచ్చి మిమ్మల్ని ఓడిస్తానంటాడు, ఇంకోవైపు సూర్య కూడా నేనే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నానని కూడా చెప్తున్నాను. ఏ బీజేపీ అధికారంలోకి వస్తుందనే, లేకుంటే తెలుగుదేశం లేకపోతున్నా, పార్టీ పేరు చెప్పట్లేదు కానీ మేము అధికారంలోకి వచ్చాకని చెప్తాను. మనం అదంతా కాదు కానీ ఎవడైనా రమ్మంటాను. నాకైతే యునానిమస్ అయితే వదలరు కదా, ఎవరైతే వదలరు, కేఏ పాల్ కూడా వదలరు కదా, యునానిమస్ కన్నా ఎచ్చాడు అతనైనా. సో నాకు యునానిమస్ వదలరు.
అందరూ పోటీకే వస్తారు, అందరైనా రండి. వీళ్ళందరూ ఏంది మధ్య స్టేట్ లీడర్లు అంతా అదే చెప్పాను కదా ఇంతకుముందు, ఒకరు లారీలలో డబ్బులు పంచేవాళ్ళు, ఒకరు కంటి చూపుతో అందరిని చంపేసే వంశము, ఇంకోరు వీళ్ళు మొత్తం స్టేట్కే పెద్ద లీడర్లలో ఆయన ఒకడు, ఇంకా అందరూ అట్లా తయారైన. నాకేం పెద్ద ఐ వోంట్ బాదర్, లీస్ట్ బాదర్ అండి. కానీ అలిగేషన్స్ చేసినప్పుడు బేస్లెస్గా చేయకూడదు అనేది నా ఆలోచన. నేను రాప్తాడు నుండి పరిటాల శ్రీరామ్ మిమ్మల్ని ఓడించడానికే వచ్చానని చెప్తున్నాడు వచ్చే ఎన్నికల్లో. ఆడనే అతన్ని ఓడించింటేనే ఇటుకు వచ్చినాడు. నేను ఇంతకుముందు కూడా అన్నా, ఆడ నిన్ను ఓడించి తన్ని తరిమేసింటే ఇటుకు వచ్చావు, నేనైతే అట్లా పోయేవాడిని కాదు. మీరు అంత పెద్ద వంశం అయితే ఆడ నుంచి పారిపోయి రావాల్సిన అవసరం ఏముంటుంది? వంశం అయితే నిలబడి గెలిచి రావాలి కదా. మేబీ అతను ఊరికే తొడలతోటి కొట్టుకునే వంశాలు తప్ప ఇవన్నీ అయ్యేటివి కాదు పెట్టేది. సరే, వైనాట్ 175 అని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నారు. చంద్రబాబు మాత్రం పులివెందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా నేను నీళ్ళు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది చేశాను అని ఇదని. కానీ దానికి సంబంధించిన నీ ఆలోచన విధానం చెప్పడం లే కదా. ఏం నష్టం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు? ఏ కష్టం తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి? సింపుల్ చెప్తున్నాను, ఏం కష్టం తెచ్చినాడు? మీ కష్టం ప్రతి చిన్న కష్టంలోనూ ఈ ప్రభుత్వం అండగా నిలబడింది. ఏం నష్టం తెచ్చామండి? మేము చెప్పినది ఏంటంటే, మేము ఏ మాట చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామయ్యా. ఒక మేనిఫెస్టోనే తీసుకొని వచ్చాం, 2 పేజీల మేనిఫెస్టో. చెప్పినది చేయడం కూడా తప్ప? పార్టీలకు అతీతంగా ఈరోజు చంద్రబాబు ఎక్కడైనా కానీ తన ఆలోచన విధానం ఎక్కడైనా చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు, మేము బుక్లో రాసుకుంటున్నాం, పోలీసు వాళ్ళు మీకు పోస్టింగ్ ఉండము, వీళ్ళకి పోస్టింగ్. ఈ బెదిరింపులే, ఎన్ని ఉడతా బెదిరింపులు, ఎన్ని ఇట్లాంటివన్నీ చూసి సాలేదు. సరే, నన్ను కుప్పంలో కూడా అడు తిరగనివ్వరా, నా నియోజకవర్గాన్ని నన్ను వెళ్ళనివ్వరా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సైకో ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వం, టెర్రరిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి. అవును, ఆయన కూడా అన్నాడు పాపం, సైకిల్ పోవాలని కూడా ఆయన కూడా అన్నాడు కదా, సైకిల్ పోవాలని. ఇప్పుడు కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి అతనికి సంబంధించి, కందుకూరులో కావచ్చు, మన గుంటూరులో కావచ్చు, కర్నూలు నుంచి మొదలైంది ఇది. నా మీటింగ్లో జనం వస్తున్నారని. అరే తిక్కోను, ఇంకా నా మీటింగ్లో జనం వస్తున్నారని చెప్పే, నన్ను నమ్మారు అని చెప్పాను అనాలి కదా. నా మీటింగ్లో జనం ఏముంటుంది చెప్పండి? ఈ రాష్ట్ర ప్రజల్లో కానీ, తెలుగు ఆంధ్రాలో కానీ, ఎక్కడైనా కానీ జనాలు ఎలా మొబిలైజ్ అవుతున్నారో అందరికీ తెలిసినది. దాన్ని పెద్దగా చూపించే అనే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రోన్ విజువల్స్ ఈరోజు ఏదో చూశారు, కుప్పంలో దానికి జనాలు ఇంత అని చెప్పేసి చూపిస్తూ ఏదో గుడి రథయాత్ర అది పెట్టాడు. ఎంతకంటే నీచం బతకాల్సిన అవసరం ఏముంది? చనిపోయిన తర్వాత అసలు కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా త్యాగమూర్తులు అంటాడా? ఇదే త్యాగం నీ కుటుంబంలో చేయమను. ఈ మొబిలైజేషన్ చేయడం కోసం ఇంత ఆశ పెట్టి, ఇంత కక్కుర్తిగా చేసి ఇంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలండి? డెఫినెట్గా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా లేదా? మళ్ళీ ప్రభుత్వాన్ని మీరేం చేస్తున్నారంటున్నారు లేదా? 5,000 పట్టే చోట 20,000 మంది జనాల్ని చూపించాలనే ప్రయత్నము, డ్రోన్స్తో చేయాలనే ప్రయత్నం చేసి హోంశాఖ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఒక ఆలోచన చేస్తుంది, అరే దీన్ని ఎక్కడో చోట రిస్ట్రిక్ట్ చేయాలి. ఏమని రిస్ట్రిక్ట్ చేసినారు? నువ్వు మీటింగ్లు పెట్టుకోవద్దని చెప్పినామా? వేర్ పార్కింగ్ ఫెసిలిటీస్, ఎస్కేప్ రూట్స్ ఇవన్నీ నీట్గా ఉండే పద్ధతి లోపల పెట్టుకోం. అది వదిలిపెట్టి సందులలో పెట్టుకొని మీటింగ్లకు దానిలో కట్టుకుంటున్నారంటే తప్పు కదా. ఈ 11 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొస్తే అదొక చీకటి జీవో, కమ్యూనిస్టులు సోదరులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా దాని గురించి అంటే 11 మంది చనిపోయినప్పుడు మాట్లాడలేకపోయినారు. 11 మంది చనిపోయినప్పుడు బ్యానర్ ఐటమ్ రాలే, ఇది ఇప్పుడు వచ్చింది బ్యానర్ ఐటమ్ అంతా. ఇదంతా ఏదండి, ఏం తప్పు ఉంది దాంట్లో అంటున్నా? మీటింగ్ జరుపుకోదని ఎక్కడ పెట్టలే కదా, జరుపుకో. ప్రజలకు ప్రాణహాని లేని చోట జరుపుకోమన్నాం కదా. ఆ 2 సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వను అనే స్టేట్మెంట్ ఏమైనా కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ వాటి గురించి పీపుల్ ఆర్ చాలా స్మార్ట్. మనం అనుకుంటుంటాం మనం స్మార్ట్, చాలా తెలివిగా వాళ్ళని దెబ్బ కొట్టాము ఇది అని చెప్పేసి. పబ్లిక్ చాలా స్మార్ట్ అండి. పబ్లిక్ దాంట్లో లేక ఎవడైనా కావచ్చు, వాని ఆలోచన విధానము, వానికి ఏం కావాలి, ఎవడైతే మనకు మంచి చేస్తాడో అన్నీ ఆలోచిస్తాడు. తన కుటుంబానికి ఏది మేలు జరుగుతుంది, తన పిల్లల భవిష్యత్తుకి ఏది మేలు జరుగుతుంది అని తన శాంపుల్స్ ఇస్తుంటాడు. సో పవన్ కళ్యాణ్ గారికి నేను వాళ్ళకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేనేం చెప్తానంటే హీఈస్ దే వయసు ఉండి జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ లీడర్గా తయారు అయ్యే శక్తి అతనికి ఒకటే ఉంది. ఇప్పుడు సీఎం గారు 175 టార్గెట్ పెట్టుకున్నాడు, బికాస్ వీఆర్ కంటెస్టింగ్ 175. దాంట్లో 175లో ఎంత రీచ్ అవుతామనే తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నీ టార్గెటే లేదు కదా ఇక్కడ. నువ్వు ఏ ఊరికి పోతున్నావో టార్గెట్ లేకుండా ఉత్త ట్రైన్ ఎక్కినట్టు ఎట్లయితే అది
నేను హైదరాబాద్ పోవాలని నా టార్గెట్. హైదరాబాద్ బండి ఎక్కాలా? నువ్వు హైదరాబాద్ బండికి పోవాలనుకున్నావు అనివి ఇటు రాజమండ్రి బండి ఎక్కి హైదరాబాద్ రాలేదంటే రాదు. ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని చూసినప్పుడు, లేదా అతను పార్టీ నడిపిస్తున్న తీరుని చూసినప్పుడు? పవన్ కళ్యాణ్ ఎట్లుంటుందంటే ఒకరిని చేతగానే అతన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని దుబ్బుకుంటా పోవాలని. దట్స్ ద డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రేస్ జరుగుతుంటే సొంతంగా ఉరుకెత్తి గెలవాలనేది అతని తపన అయితే, ఇతను వీల్ చైర్లో చంద్రబాబుని కూర్చోబెట్టుకొని వెనకాల పుష్ చేసుకుంటూ అతను ముందుకు తీసుకొని పోయి గెలిపించాలనేది ఇతని ప్రయత్నం. దట్స్ అ కంపారిజన్ అంటే. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన క్యాడర్ అంతా చాలా అసంతృప్తితో ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో పని చేయరు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడి నుండి మొదలైందో తర్వాత విషయం, కానీ నిజమేనా అటువంటి పరిస్థితి క్యాడర్ జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చిందా? ఒక సింపుల్ విషయం చెప్తానండి. అధినాయకుడు అనే వ్యక్తి అందరినీ చూసుకోలేడు. మాలాంటి ఎమ్మెల్యేలు, మాలాంటి వాళ్ళు కింద ఉన్న గ్రామ స్థాయి లీడర్లను చూసుకుంటే, ఆ గ్రామ స్థాయి లీడర్లు ఆ కింద ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలోను, గ్రామ స్థాయిలో, అట్లా ఇట్స్ ఏ పిరమిడ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఒక నాయకుడే అందరినీ పట్టించుకోవాలండి. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ పాలసీ, కరప్షన్ ఫ్రీ పాలసీ. సో ముఖ్యమంత్రి ఏంటంటే ఇదే జన్మభూమి కమిటీ మెంబర్లే కదా, ఇలా వాళ్ళ త్రూగా పోయి ఉంటేనే కదా చంద్రబాబు కొంప ముంచినేది, మళ్ళీ నేను ఆ తప్పు ఎలా చేస్తాను, జనానికి నేరుగా అందించాలనేది ఆయన ఉద్దేశం. సో దానికి ఇప్పుడు ఈ గృహసారథులు, సచివాలయం కన్వీనర్స్ అని పెట్టారు. అంటే ప్రభుత్వానికి పార్టీకి ఒక గ్యాప్ను తొలగించడానికి ఈ కమిటీ ఇవన్నీ పెట్టినాయి. గృహసారథులు, వాలంటీర్కి ఇద్దరిని పెట్టడం అనేది. వీళ్ళు కూడా జనం దగ్గరికి వెళ్ళండి. బేసిక్ అండి, డబ్బు దానికంటే కూడా చెల్లుబాటుతనం, మనిషి యొక్క ఈగో ఎక్కడ సైడ్ నా ద్వారా పోవాలా, నేను ఇవ్వాలా, నా చేతుల మీద జరగాల అనేది. దానికోసమే ఇప్పుడు సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్కి ఇద్దరి, వీళ్ళ ద్వారా కూడా ఆ పార్టీకి ప్రభుత్వానికి లింక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సరే, వచ్చే ఎలక్షన్స్లో కూడా ధర్మవరం నుండి పోటీ చేస్తారా, లేకపోతే ఏమైనా తాడిపత్రి వెళ్ళి రివెంజ్ తీర్చుకునే పాలసీ? ఎందుకు ఆల్రెడీ మా చిన్న తీర్చుకున్నాడు కదా, అయిపోయి మా ఫ్యామిలీలో ఒకటి తీర్చుకున్నారు. తాడిపత్రిలో నాలాంటి వాళ్ళు పనికిరారు. మా చిన్ననే వాళ్ళను హ్యాండిల్ చేయగలుగుతాడు. హీస్ డూయింగ్ వెరీ వెల్. సో నేను ధర్మవరంలో ఇప్పుడు 17 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను. 2 times ఎమ్మెల్యేను, ఓసారి లూజ్ అయినాను. సో నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆ ధర్మవరంలోనే ఉండాలనేది నా ఆలోచన. సో మీ ఫ్యామిలీ మీ పాలిటిక్స్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ వైఫ్ అంటే అట్లే రాజకీయాల్లోకి రావడం అంటేనే పెళ్లి చేసినది కూడా. అప్పటికే మా నాన్న బతికే ఉండే కాబట్టి మా వాడు రాజకీయాల్లోకి రాలేడా, అప్పటికీ మా నాయన అన్నాడు. అనుకోని సందర్భంలో కదా వచ్చినది. సో అప్పుడు పెళ్లి చేసినప్పుడు కూడా ఈ రాజకీయాల్లోకి రాడలే, ఇవన్నీ వద్దులే అని అన్నారు. వాళ్ళకు అదే ఉండే, కానీ ఫోర్స్డ్గా వచ్చినది, అంతకంటే వేరేది. ఎప్పుడు పబ్లిక్లో మా వైఫ్, నేను, మా తమ్ముడు ముగ్గురం ఎవరో రొటేషన్లో తిరుగుతూనే ఉంటాం. మనం ఇంటింటికి పోయేది, వాళ్ళకి అంతో ఇంతో చేసుకుంటూ వస్తూ ఉంటారు, అట్లా చేసుకుంటూ పోతుంటారు. నాకు మొదటి నుంచి కూడా ఒకరి మీద పెత్తనము, దర్బారు చూపించే దానికంటే కూడా జాబ్ సాటిస్ఫాక్షన్. అరే ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాం, 10 కాలాల పాటు మనల్ని 10 మంది అనుకునే విధంగా సాయం చేసుకుంటూ పోతాను. ఆయన కాటికైతే అంటే దిస్ ఆర్ ఆల్ ఐ వోంట్ కంపేర్ విత్ ద ఓట్స్ తర్వాత ఎలా పడుతుంటాయి, ఆ లైక్ ఈ లైక్ అన్నీ పోతుంటాయి. మనం ఉన్నంత వరకు 100%గా చేద్దాం, తర్వాత లెట్ ద డెసిషన్ ఇస్ ద పబ్లిక్, అంతే. ఆ రోజు మూడ్ ఆఫ్ ది పీపుల్ బట్టి పోతా ఉంటారు. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.